సెప్టెంబర్ 22 నుంచి కొన్ని వస్తువులపై జీఎస్టీ భారీగా తగ్గుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఈ తేదీ తర్వాతే వస్తువులు కొనాలని ఆలోచనలో ఉన్నారు. అయితే వాస్తవానికి సెప్టెంబర్ 22కు ముందు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ వస్తువుల ధరలు ఆ తర్వాత భారీగా పెరగబోతున్నాయి. మరి సెప్టెంబర్ 22కు ముందు కొనాల్సిన వస్తువులేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కాలంలో చాలా మంది సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్లో వస్తువులు కొనుగోలు చేసేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు బిల్లు దాదాపుగా 2,500 రూపాయల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలా ఒకేసారి 2,500 కంటే ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనుగోలు చేస్తే వీటిపై జీఎస్టీ ప్రస్తుతం 12% కొనసాగుతోంది. ఇక సెప్టెంబర్ 22 తర్వాత వీటిపై 18% జీఎస్టీ విధించే అవకాశం ఉంది. అందువల్ల ఈ మొత్తంలో వస్తువులు కొనాలని అనుకుంటే సెప్టెంబర్ 22 కంటే ముందే కొనుగోలు చేసేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొని దానిపై రైడ్ చేయాలని కోరుకొని యూత్ ఉండరు. అందులోనూ అప్గ్రేడ్ సీసీ కావాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. అయితే 350 కంటే ఎక్కువ సీసీ కలిగిన బైక్ కొనాలి అనుకునేవారు సెప్టెంబర్ 22 కంటే ముందే కొనేసేయండి. ఎందుకంటే ఆ తర్వాత దీనిపై ఇప్పటివరకు ఉన్న 28% జీఎస్టీ 40% వరకు పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 22 కంటే ముందే ఈ బైక్ను కొనుగోలు చేస్తే దాదాపుగా మీరు 15,000 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు. అలాగే కొందరు పార్టీస్ ఇవ్వాలని అనుకుంటుంటారు. ఇలాంటి వారు సెప్టెంబర్ 22 కంటే ముందే ఇస్తే బెటర్. ఆ తర్వాత వీటిపై కూడా జీఎస్టీ అధికంగా పెరిగే అవకాశం ఉంది. ఇలా కొన్నింటిపై జీఎస్టీ భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాంటి వాటిని సెప్టెంబర్ 22 కంటే ముందే కొనేసేయండి. అయితే మిగతా వస్తువులపై జీఎస్టీ తగ్గే అవకాశం ఉంది. వాటిని ఆ తర్వాత కొనుగోలు చేస్తే లాభపడతారు. కానీ లగ్జరీ వస్తువులను మాత్రం సెప్టెంబర్ 22 లోపే కొంటే మంచిదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.